టాబ్లెట్ తీసుకోరా. హలో సాయి, వినపడుతుందా? వినిపిస్తుంది మేడం. ఓకే. సో ఇంతకుముందు క్లాస్లో మనం గేటింగ్ సిస్టమ్ చెప్పుకున్నాం. గేటింగ్ సిస్టంలో ఏముంటాయి ఏంటి అనేది చెప్పాను. దీని గేటింగ్ సిస్టమ్ అని చెప్పాను. ఇందులో పోరింగ్ కప్ గురించి, స్క్రూ బేస్ గురించి, రన్నర్స్ గురించి, గేట్స్, రైజర్స్ గురించి చెప్పుకుంటూ వచ్చాము. సో పోరింగ్ కప్ యొక్క అంటే వేటిని దేని బట్టి పోరింగ్ కప్ యొక్క డిజైన్స్, వీటన్ని డిజైన్స్ గురించి చెప్పుకుంటూ వస్తున్నాను. సో బాటమ్ గేట్స్, డిజైన్ గేట్స్ ఇది కూడా చెప్పాను. సో రీనాల్డ్స్ నెంబర్ యూజ్ చేసుకొని చేస్తాము, బర్నౌలీస్ ఈక్వేషన్ యూజ్ చేసుకొని చేస్తామని చెప్పాను. నెక్స్ట్ పోరింగ్ బేసిన్ యొక్క డిజైన్ క్రైటీరియా ఇది కూడా చెప్పాను. మాస్ ఫ్లో రేట్ ఎలా, రో ఏవి ఈక్వల్ టు కాన్స్టెంట్ అప్లయింగ్ కంటిన్యూటీ ఈక్వేషన్. సో shape of screw is parabola, but in order to avoid manufacturing defect, we use the tapered cylindrical shape. Next. In a choker system, gate serves as a choke. Pressurized system, choke area, pouring time. ఇది కూడా చెప్పాను నేను pouring time దేనికి ఎంత ఉండాలి అనేది. లైట్ మెటల్ లైఫ్, రన్నర్ అండ్ గేట్స్ ఇది కూడా చెప్పాను. సో ప్రెషరైజ్డ్ సిస్టమ్ అంటే ఏంటి, అన్ప్రెషరైజ్డ్ సిస్టమ్ అంటే ఏంటి. సో ద స్లైడ్ విచ్ we are in now, pressurized and unpressurized system. ప్రెషరైజ్డ్ గేటింగ్ సిస్టమ్, అన్ప్రెషరైజ్డ్ గేటింగ్ సిస్టమ్. ప్రెషరైజ్డ్ గేటింగ్ సిస్టమ్ అంటే ఏంటి, గేటింగ్ రేషియో మేబీ అట్ ద ఆర్డర్ ఆఫ్ 3:2:1 ఆర్డర్లో ఉంటే ప్రెషరైజ్డ్ సిస్టమ్. అన్ప్రెషరైజ్డ్ సిస్టమ్ అంటే గేటింగ్ రేషియో 1:3:2, 1:3:2 ఆర్డర్లో ఉంటే దాన్ని అన్ప్రెషరైజ్డ్ సిస్టమ్ అంటారు. నెక్స్ట్ ఈ గేటింగ్ రేషియో ఆర్డర్ ఏంటి మేడం అని అంటే, ఇక్కడ మీకు ముందు గేటింగ్ రేషియో ఆర్డర్ A:B:C, వే A is equal to cross section area of the screw, B is equal to cross section area of the runner, C is equal to cross section area of the ingates. అంటే A అంటే ఏంటి, స్క్రూ యొక్కటి, B అంటే ఏంటి, రన్నర్, C అంటే ఏంటి, ఇన్గేట్స్. సో A:B:C అంటే ఇది గేటింగ్ రేషియో. ఇక్కడికి వచ్చేసరికి ఏంటి నీకు ప్రెషరైజ్డ్లో 3:2 అంటే స్క్రూ రన్నర్ గేటింగ్ సిస్టమ్ బేస్ చేసుకుని, అంటే ఇది ABC అనమాట. ఇది కూడా గేటింగ్ రేషియో. అదే ఈ రేషియో 3:2:1 అంటే ఉంటే కనుక ఇది ప్రెషరైజ్డ్. కాదు 1:3:2 కనుక ఉంటే ఇది అన్ప్రెషరైజ్డ్. అంటే ఏంటి, ఇందాక ABC గేటింగ్ రేషియో చూపించాను చూసావా, A ఏంటి 1, B ఏంటి 2, C ఏంటి 3. అలా ఆ మూడింటికి సంబంధించినవి అవి. ఒకటి స్క్రూ, ఒకటి గేట్, ఒకటి రన్నర్. ఈ మూడింటిని ఏంటంటే 1, 2, 3గా తీసుకుంటాం. అదే 3:2:1 రేషియోలో ఉంటే కనుక ఓకే ప్రెషరైజ్డ్ కిందకు వస్తుంది. 1:3:2 రేషియోలో కనుక వస్తే అన్ప్రెషరైజ్డ్ కిందకు వస్తుంది. ఎయిర్ ఆస్పిరేషన్ ఎఫెక్ట్ ఈజ్ మినిమం.
ఎయిర్ ఆస్పిరేషన్ ఎఫెక్ట్ ఈజ్ మినిమం. ప్రెషరైజ్డ్ సిస్టంలో ఎయిర్ ఆస్పిరేషన్ ఎఫెక్ట్ తక్కువగా ఉంటుంది. అన్ప్రెషరైజ్డ్ సిస్టంలో ఎయిర్ ఆస్పిరేషన్ ఎఫెక్ట్ ఈజ్ మోర్. ఎయిర్ ఆస్పిరేషన్ ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది. సో ప్రెషరైజ్డ్ సిస్టమ్ వాల్యూమ్ ఫ్లో ఆఫ్ లిక్విడ్ ఫ్రమ్ ఎవ్రీ ఇన్గేట్ ఈజ్ ఆల్మోస్ట్ ఈక్వల్. అంటే ఏంటి, ప్రతి ఇన్గేట్లో నుంచి ప్రెషర్ వాల్యూమ్ ఆఫ్ ఫ్లో ఆఫ్ లిక్విడ్ యొక్క వాల్యూమ్ ఎంత ప్రతి ఇన్గేట్లో నుంచి ఈక్వల్గానే ఉంటుంది. తర్వాత వాల్యూమ్ ఆఫ్ ఫ్లో ఆఫ్ ఫర్ ఎవ్రీ ఇన్గేట్ ఈజ్ డిఫరెంట్. అంటే ప్రతి గేట్ సిస్టమ్ నుంచి వాల్యూమ్ తేడాగా ఉంటుంది అన్ప్రెషరైజ్డ్ సిస్టంలో. తర్వాత ప్రెషరైజ్డ్ సిస్టంలో దేర్ ఆర్ స్మాలర్ ఇన్ వాల్యూమ్ ఫర్ ఏ గివెన్ ఫ్లో రేట్ ఆఫ్ మెటల్, దేర్ఫోర్ ద కాస్టింగ్ ఈల్డ్ ఈజ్ హైయర్. కాస్టింగ్ ఈల్డ్ ఎక్కువగా కరెక్ట్గా ఉంటుంది కాబట్టి మనకు కావాల్సిన కాస్టింగ్ ఈల్డ్స్ ఎక్కువగా ఉంటాయి. దర్ ఇస్ అ లార్జర్ ఇన్ వాల్యూమ్ బికాస్ దే ఇన్వాల్వ్ లార్జ్ నెంబర్ ఆఫ్ గేట్స్ as compared to the pressurized system, and thus the casting is reduced. అంటే ఏంటి, నీకు కాస్టింగ్ అంటే ప్రెషరైజ్డ్ సిస్టమ్ ద్వారా నువ్వు కాస్టింగ్ ఎన్ని చేయగలవో అన్ప్రెషరైజ్డ్ సిస్టమ్ ద్వారా అన్ని కాస్టింగ్స్ నువ్వు చేయలేవు. తర్వాత ప్రెషరైజ్డ్ గేటింగ్ సిస్టంలో వెలాసిటీ ఈజ్ హై, సివియర్ టర్బులెన్స్ మే అక్కర్ ఎట్ కార్నర్స్. వెలాసిటీ ఎక్కువగానే ఉంటుంది, సివియర్ టర్బులెన్స్ ఎక్కువ టర్బులెన్స్ ఉంటుంది అక్కర్ ఎట్ కార్నర్స్ దగ్గర టర్బులెన్స్ ఎక్కువగా ఉంటుంది. అన్ప్రెషరైజ్డ్ సిస్టమ్ అంటే వెలాసిటీ ఈజ్ లో కాబట్టి టర్బులెన్స్ ఈజ్ రెడ్యూస్. అంటే కార్నర్స్ దగ్గర టర్బులెన్స్ అంటే కార్నర్స్ దగ్గర ఆగిపోవటం, అంటే చివర ఆ కార్నర్ పాయింట్ దాకా కూడా వెళ్లకుండా కొద్దిగా దూరంలోనే ఫ్లో నడుస్తూ ఉంటుంది. అలాంటిది ఎందుకంటే ఇక్కడ వెలాసిటీ తక్కువ ఉంది కాబట్టి చివరి దాకా వెళ్ళిన దాకా మనం ఆగుతాం కాబట్టి ఇక్కడ అన్ప్రెషరైజ్డ్ సిస్టంలో టర్బులెన్స్ అనేది తక్కువ ఉంటుంది. Ideally, in a system, pressure should be just enough to avoid aspiration and keep all feeding channels full of the liquid metal. సిస్టంలో ప్రెషర్ ఎప్పుడు సల్పోనంతే ఉండాలి. Gating ratio and positions of ingates should such a way that the liquid metal fills the mold cavity just rapidly too. అంటే గేటింగ్ రేషియో కానీ పొజిషన్స్ ఆఫ్ ఇన్గేట్స్ ఎలా ఉండాలి అని అంటే ఆ లిక్విడ్ మెటల్ క్యావిటీ మొత్తం ర్యాపిడ్గా ఫిల్ చేసేలాగా ఉండాలి. అవాయిడ్ మిశ్రన్స్ అండ్ కోల్డ్ షెట్స్ ఇన్ దిన్ సెక్షన్ క్యాసెస్. థిన్ సెక్షన్స్ ఉన్న వాటికి మిశ్రన్స్ కానీ కోల్డ్ షెట్స్ కానీ నడవకూడదు. రెడ్యూస్ టర్బులెన్స్ అండ్ మోల్డ్ ఎరేషన్స్ ఇన్ క్యాస్టింగ్ ఆఫ్ థిక్కర్ క్యాస్టింగ్. అంటే థిక్గా ఉన్న క్యాస్టింగ్స్కి టర్బులెన్స్ మోల్డ్ ఎరేషన్ జరగకుండా ఉండాలి. ఇవన్నీ మనం ప్రెషరైజ్డ్ సిస్టమ్ అయినా అన్ప్రెషరైజ్డ్ సిస్టమ్ అయినా ఇవన్నీ మనం చూసుకుంటూ ఉండాలి గేటింగ్ సిస్టంలో. దస్ మ్యాక్సిమం లిక్విడ్ మెటల్ టు ఫ్లో త్రూ ద ఫాస్టెస్ట్ ఇన్గేట్స్. ఇన్గేట్స్ కనుక కరెక్ట్గా ఉంది, మంచి ఇన్గేట్స్ కనుక అయితే మ్యాక్సిమం లిక్విడ్ ఫ్లో అవుతూ ఉంటుంది. ఫర్ గేటింగ్ రేషియో 1:2:4, 66% of the metal enters through the gate number 2 and only 34% does so through gate number 1. ఫర్ గేటింగ్ రేషియో కనుక 1:2:4 కనుక ఉంటే 66% ఆఫ్ మెటల్ గేట్స్ ద్వారా ఎంటర్ అవుతుంది. ఫస్ట్ నెంబర్ 2 గేట్ ద్వారా ఎంటర్ అవుతుంది. 34% ఆఫ్ మెటల్ ఓన్లీ నెంబర్ 1 ద్వారా ఎంటర్ అవుతుంది. టోటల్ ఇన్గేట్ ఏరియా ఈజ్ రెడ్యూస్డ్ బై మేకింగ్ గేట్స్ farthest from screw of smaller cross section so that less volume of metal through the అంటే ఈ గేట్స్ ఎలా అరేంజ్ చేయాలి అనేది చెప్తాం అనమాట ఇదంతా. సో టోటల్ ఇన్గేట్ ఏరియా అంటే లోపల ఇన్గేట్ ఏరియా ఎంత ఉండాలి, రెడ్యూస్డ్ బై మేకింగ్ గేట్స్ ఫార్దెస్ట్ ఫ్రమ్ స్క్రూ దగ్గర నుంచి దూరంగా తక్కువ క్రాస్ సెక్షన్లో మనం గేట్ని అరేంజ్ చేసుకుంటే ఏంటంటే వాల్యూమ్ ఆఫ్ మెటల్ ఫ్లోస్ త్రూ మన యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ మెటల్ త్రూ ఆల్ ఇన్గేట్స్. అంటే వాల్యూమ్ ఆఫ్ మెటల్ ఈజీగా ఫ్లో అవుతుంది, అన్ని గేట్స్ ద్వారా యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ మెటల్ నడుస్తుంది. తర్వాత బిసైడ్స్ విత్ రెడ్యూస్డ్ టోటల్ ఇన్గేట్ స్టిల్ మోర్ సాటిస్ఫాక్టరీ రిజల్ట్స్ మే బి అబ్టైన్డ్ ఇఫ్ రన్నర్ బియాండ్ ఈచ్ ఇండికేట్ ఈజ్ రెడ్యూస్డ్ ఇన్ క్రాస్ సెక్షన్ టు బ్యాలెన్స్ ద ఫ్లో ఇన్ ఆల్ పార్ట్స్ ఆఫ్ ద సిస్టమ్ టు ఈక్వలైజ్ ఫర్దర్ వెలాసిటీ అండ్ ప్రెషర్. ఇదిగోండి మౌల్డ్ క్యావిటీ కనుక అయితే ఇది గేట్స్, ఇవన్నీ గేట్స్ అంటాం. ఇది 1, 2, 3, 4, 5, 6. సో ఇక్కడ నుంచి రన్నర్ డౌన్ నుంచి నీకు గేట్ నువ్వు కనుక మెటల్ ఫ్లో అవుతా ఉంటే ఇది రన్నర్కి ఎంత దూరంగా ఉంటే అంత దూరంగా ఫ్లో అవుతూ ఉంటుంది. ఇది ఏ క్రాస్ సెక్షన్. రన్నర్ గేట్స్ రన్నర్స్ ఇవన్నీ ఏంటి, ఇది గేట్ డిస్ట్రిబ్యూషన్ అంటే ఏంటి, ఇది డైరెక్ట్గా రన్నర్ అనేది గేట్స్కి కూడా ప్యారలల్గా ఉంది. ఇక్కడ రన్నర్ అనేది ఏంటి, గేట్స్కి ప్యారలల్గా ఉండలేదు, ట్యాపర్ ఆకారంలో ఉంది. ఇలా ట్యాప్ ఆకారంలో ఉన్నప్పుడు ఏంటంటే ఈ డౌన్ రన్నర్ అంటే ఇది డౌన్ రన్నర్ కనుక తీసుకున్నాం అనుకో, ఇది డౌన్ రన్నరే కాకపోతే ఏంటంటే
ఇలా ట్యాపర్ ఆకారంలో తీసుకుంటే అంటే ఈ ఆకారం అనేది నీకు ప్యారలల్గా ఉందనుకో, ఫ్లో అనేది యూనిఫామ్గా నడిచి అన్ని గేట్స్ ద్వారా లోపలికి వెళ్తుంది. కానీ ఈ ఆకారం అనేది నీకు ప్యారలల్గా లేకుండా ట్యాపర్ ఆకారం ఉందనుకోండి, అప్పుడు ఫ్లో అనేది కూడా యూనిఫామ్గా నడవదు. కాకపోతే ఏంటంటే ఈ గేట్స్ ద్వారా ఏంటంటే ఇప్పుడు ఫ్లో అనేది ఇక్కడ ఎక్కువగా అయిపోయి తర్వాత చివరికి తగ్గిపోతూ ఉంటుంది. సో కొన్ని గేట్స్ ద్వారా అంటే ఎక్కువగా ఈ గేట్స్ ద్వారా లోపలికి మౌల్డ్ క్యావిటీలోకి వెళ్తుంది, ఈ గేట్ నుంచి ఫ్లో వెళ్ళదు. అది ప్రాబ్లం. సో ఈక్వలైజ్ అంటే ఫ్లో ఇన్ ఆల్ పార్ట్స్. చూడండి, బిసైడ్స్ ద రెడ్యూస్డ్ టోటల్ ఇన్గేట్ ఏరియా స్టిల్ మోర్ సాటిస్ఫాక్టరీ రిజల్ట్. అంటే టోటల్ ఇన్గేట్ ఏరియా అనేది మనం ఏంటి ఇక్కడ ఇట్లా డైరెక్ట్గా మొత్తం ఇన్గేట్ ఏరియా ఒకటిగానే పెట్టకుండా రెడ్యూస్ చేస్తూ ఉంటే ఏంటంటే టోటల్ ఇన్గేట్ ఏరియా ఇఫ్ రన్నర్ బియాండ్ ఈచ్ ఇన్గేట్ ఈజ్ రెడ్యూస్ ఇన్ క్రాస్ సెక్షన్ టు బ్యాలెన్స్ ద ఫ్లో ఆఫ్ పార్ట్స్. అంటే ఏంటి, ఇక్కడికి వచ్చేసరికి ఏంటి మొత్తం అంతా స్ప్రెడ్ అవ్వాలి కదా, అంటే ఇక్కడ ఎంత ఉంటుందో ఇక్కడ అంతే స్ప్రెడ్ అవ్వాలి. కాబట్టి ఇక్కడ నుంచి ఇటు లోపలికి వెళ్ళాక ఇటు బయటకు వస్తుంది, ఇటు నుంచి ఇటు లోపలికి వెళ్ళాక బయటకు. ఇక్కడేంటి ఇక్కడ ఎక్కువగా ఉన్న తర్వాత ఇటు స్ప్రెడ్ అవుతుంది. కాబట్టి ఇలా 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 లైన్ అనేది బ్యాలెన్స్డ్గా లేకపోతే ఇది రన్నర్ లైన్ అనేది బ్యాలెన్స్డ్గా లేకపోతే అంటే ఏంటి, వెళ్ళే కొద్దీ రన్నర్ యొక్క లైన్ రెడ్యూస్ అవుతూ ఉంటే ఏంటంటే యూనిఫామ్ ఫ్లో నడుస్తుంది. దీనికంటే ఇక్కడ యూనిఫామ్ ఫ్లో నడుస్తుంది అని అర్థం. టోటల్ రెడ్యూస్డ్ ఏరియా కనుక ఉంటే యూనిఫామ్ ఫ్లో అనేది ఆటోమేటిక్గా నడుస్తూ ఉంటుంది. సో దిస్ ఈస్ ద బెస్ట్ వే. స్ట్రీమ్ లైనింగ్ ఇన్ గేటింగ్ సిస్టమ్. అంటే స్ట్రీమ్ లైన్ ఎలా చేసుకోవాలి గేటింగ్ సిస్టంలో. రిమూవింగ్ ద షార్ప్ కార్నర్స్ ఆర్ జంక్షన్ బై గివింగ్ ఏ జనరస్ రేడియస్. అంటే మంచి రేడియస్ ఇచ్చుకుంటూ, అంటే మధ్యలో వే అనేది కరెక్ట్గా ఇచ్చుకుంటూ రిమూవింగ్ షార్ప్ కార్నర్స్ని రిమూవ్ చేసుకుంటూ వెళ్తే ఒకసారి స్ట్రీమ్ లైన్ అవుతుంది. ట్యాపరింగ్ ద స్క్రూ. అంటే స్క్రూ అనేది ట్యాపర్ ఆకారంలో ఉంటే స్ట్రీమ్ లైనింగ్ వెళ్తుంది. ప్రొవైడింగ్ రేడియస్ ఎట్ స్క్రూ ఎంట్రన్స్ అండ్ ఎగ్జిట్. అంటే రేడియస్ అంటే స్క్రూ ఎంట్రన్స్ దగ్గర ఎగ్జిట్ దగ్గర కొంత రేడియస్ అనేది మనం ప్రొవైడ్ చేస్తే గేటింగ్ సిస్టమ్ స్ట్రీమ్ లైన్లో ఉంటుంది. అడ్వాంటేజెస్ ఆఫ్ స్ట్రీమ్ లైన్. మెటల్ టర్బులెన్స్ ఈజ్ రెడ్యూస్. అడ్వాంటేజెస్ ఏంటి, మెటల్ టర్బులెన్స్ రెడ్యూస్ చేస్తుంది. ఎయిర్ ఆస్పిరేషన్ ఈజ్ అవాయిడెడ్. మౌల్డ్ ఎరోషన్ అండ్ డ్రాస్ ఆర్ మినిమైజ్. సౌండ్ అండ్ క్లీన్ క్లాస్టింగ్స్ ఆర్ అబ్టైన్. ఎయిర్ ఆస్పిరేషన్ రెడ్యూస్ చేస్తుంది, మౌల్డింగ్ ఎరోషన్ అండ్ డ్రాస్ మినిమైజ్ చేస్తుంది. సౌండ్ అండ్ క్లీన్ క్యాస్టింగ్స్ అంటే నీట్ క్యాస్టింగ్స్ మనకు ఫామ్ అయ్యే అవకాశం ఉంది స్ట్రీమ్ లైనింగ్ ద్వారా. నెక్స్ట్ వచ్చేసరికి ఏమో డిజైన్ ఆఫ్ రైజర్స్ అండ్ ఫీడింగ్ ఆఫ్ ది సిస్టమ్. ఇప్పుడు వరకు మనం గేట్స్ డిజైన్ చూసాం, స్క్రూ డిజైన్ చూసాం, పవరింగ్ కప్ డిజైన్ చూసాం, రన్నర్స్ డిజైన్ చూసాం. ఏది ఎలా ఉండాలి చూసాం. ఏ లా ఫామ్ అవ్వాలి అని అంటే యూజువల్గా మనం లా ఆఫ్ కంటిన్యూటీ ఆఫ్ ఈక్వేషన్ Q = AV అనేది ఫామ్ అవ్వాలి. తర్వాత అది ఫ్లో టర్బులెంటా లామినారా కనుక్కొని లామినార్ ఫ్లో అయితే ఏంటి అనేది మనం చూసుకోవాలి, టర్బులెంట్ ఫ్లో అయితే ఏంటి అని మనం చూసుకోవాలి. బర్నౌల్లీస్ ఈక్వేషన్ కూడా ఫార్ములా మనం ఫాలో అవుతూ ఉంటాం, ఎందుకు వెలాసిటీని ప్రెషర్ తెలుసుకోవడానికి. అదే ప్రెషరైజ్డ్ సిస్టమ్ అయితే ఒక రకంగా ఉంటుంది, అన్ప్రెషరైజ్డ్ సిస్టమ్ అయితే ఒక రకంగా ఉంటుంది. గేట్స్ రన్నర్ అనేది డిజైన్ ట్యాపర్ ఉంటే ఒక రకంగా ఉంటుంది, ట్యాపర్ కాకుండా ఉంటే ఫ్లో ఇంకో రకంగా ఉంటుంది. సో ప్రతి కాంపోనెంట్ యొక్క డిజైన్ చూసుకుంటూ వచ్చాం. ఇప్పుడు లాస్ట్ రైజర్ చూస్తున్నాం. డిజైన్ ఆఫ్ రైజర్స్ అండ్ ఫీడింగ్ ఆఫ్ క్యాస్టింగ్స్. అంటే క్యాస్టింగ్స్లో రైజర్ యొక్క డిజైన్ కూడా చాలా ఇంపార్టెంట్. రైజర్ను మనం ఎందుకు యూజ్ చేస్తామంటే లెవెలింగ్. అంటే ఏంటి, మనం ఆటోమేటిక్గా క్యాస్టింగ్ అనే మోల్టెన్ మెటల్ లోపల పోసేసిన తర్వాత అది డైరెక్ట్గా రైజర్లోకి వెళ్ళిపోద్ది. ఎందుకు, ఇక్కడ మోల్టెన్ అంటే ఇక్కడ సొలిడిఫై అయ్యే కొద్దీ రైజర్లో ఉన్నది వచ్చి మళ్ళీ అక్కడ అటాచ్ అవుతూ ఉంటుంది. సో మనకి ఇక్కడ సరిపోయిందా లేదా అనేది లెవెలింగ్ చూసుకునేది మనం రైజర్లోనే చూసుకుంటాం. సో రైజర్ యొక్క డిజైన్ ఎలా చేస్తారు, అని అంటే సింప్లిఫైడ్ డయాగ్రామ్ బై పుట్టింగ్ ఇన్ డిఫరెన్సెస్. ఈక్వేషన్ 1 = ఫ్రీజింగ్ పాయింట్ రేషియో FRPX. ఫ్రీజింగ్ పాయింట్ రేషియో ముందు కనుక్కుంటాం. దాని యొక్క ఫ్రీజింగ్ పాయింట్ రేషియోని కనుక్కొని X = క్యాస్టింగ్ సర్ఫేస్, క్యాస్టింగ్ వాల్యూము, రైజింగ్ సర్ఫేస్, రైజర్ వాల్యూమ్. సో దాని యొక్క క్యాస్టింగ్ సర్ఫేస్, క్యాస్టింగ్ వాల్యూము, రైజింగ్ సర్ఫేస్, రైజర్ వాల్యూమ్ ఇవన్నీ కనుక్కొని ఇవన్నీ తెలుసుకోవాలి అని అంటే ఫ్రీజింగ్ పాయింట్ రేషియో ఒకటి కనుక్కుంటారు. ఫ్రీజింగ్ పాయింట్ రేషియో కనుక్కొని ఈ ఫ్రీజింగ్ పాయింట్ రేషియోని ఎలా కనుక్కుంటారు అని అంటే FRP = X = క్యాస్టింగ్ సర్ఫేస్ బై క్యాస్టింగ్ వాల్యూమ్. క్యాస్టింగ్ సర్ఫేస్ బై క్యాస్టింగ్ వాల్యూమ్ వేసి రైజింగ్ సర్ఫేస్ బై రైజింగ్ వాల్యూమ్ వేసి ఇవి రెండింటిని డివైడ్ చేస్తే నీకు వచ్చేది X వాల్యూ. అదేంటది, ఫ్రీజింగ్ రేషియో అని అంటారు. నెక్స్ట్ ఈక్వేషన్ 2లోకి వచ్చేసరికి వాల్యూమ్ రేషియో ఇన్ Y యాక్సిస్. వాల్యూమ్ రేషియో అంటే ఏంటి, ఈక్వేషన్ 2 అంటే ఏంటి, అది వాల్యూమ్ రేషియో. వాల్యూమ్ రేషియో ఏంటి, వాల్యూమ్ రేషియో అంటే ఏంటంటే
వై రైజర్ వాల్యూమ్ బై క్యాస్టింగ్ వాల్యూమ్ ఎంతో తీసుకుంటే వాల్యూమ్ రేషియో ఉంటుంది. రైజర్ వాల్యూమ్ ఈజ్ యాక్చువల్లీ పోర్డ్ వాల్యూమ్. రైజర్ వాల్యూమ్ అంటే ఏంటి, నువ్వు ఎంత ఎంత మోల్టన్ మెటల్ అనేది పోయాల్సి వస్తున్నావు అనేది ఆ వాల్యూమ్ తెలుసుకుంటే దాన్ని రైజర్ వాల్యూమ్ అంటారు. అది ఈక్వేషన్ 2. ఈక్వేషన్ 4 అంటే ఏంటి, ఫ్రీజింగ్ పాయింట్ రేషియో యూజువల్గా స్టీల్. సో ఈక్వేషన్ 4 అనేది నువ్వు ఏ ఆబ్జెక్ట్ అయితే తీసుకున్నావు అంటే ఏ మెటల్ అయితే తీసుకుంటున్నావో, ఏదైతే క్యాస్టెడ్ మెటల్ ఏదైతే తీసుకుంటున్నావో దాని యొక్క ఫ్రీజింగ్ పాయింట్ రేషియోని ఈక్వేషన్ 4గా తీసుకుంటావు. రైట్, ద కాన్స్టెంట్స్ ఆర్ ఎక్స్పెరిమెంట్స్ ఆర్ ఎంపిరికల్. సో ఇవన్నీ తీసుకొని ఎక్స్ యాక్సిస్లో ఫ్రీజింగ్ రేషియో తీసుకొని ఎక్స్ యాక్సిస్లో, వై యాక్సిస్లోనే వాల్యూమ్ తీసుకొని వై యాక్సిస్లో, ఆ తర్వాత జెడ్ యాక్సిస్లో ఏంటంటే అప్రాక్సిమేట్ ఈల్డ్ తీసుకొని జెడ్ యాక్సిస్ అంటే ఇక్కడ పక్కన గ్రాఫ్ గీసాను చూడండి, తీసుకున్న స్టీల్ అంటే ఎగ్జాంపుల్ డబ్ల్యూ ఈక్వేషన్స్ ఫర్ ఫ్రీజ్ టైమ్ అండ్ వాల్యూమ్ ఇన్ రైజర్ సిస్టమ్ ఆఫ్ స్టీల్ కాస్టింగ్. సో ఇక్కడ ఫ్రీజింగ్ రేషియో తీసుకున్నాను, ఇక్కడ వాల్యూమ్ తీసుకున్నాను, ఇక్కడ ఈల్డ్ పర్సంటేజ్ తీసుకొని ఈ మూడింటికి కనుక నేను గ్రాఫ్ గీస్తే వచ్చిన గ్రాఫ్ ఇది. సో దిస్ ఈస్ ద వే హౌ వీ డిజైన్ ద రేజర్. అంటే ఏంటి, ఈ గ్రాఫ్ అనేది ఈక్వల్గా ఉందనుకోండి, ఒకే రకంగా ఉంది మూడింటికి అంటే సాలిడ్ అనేది ఏంటి, సాలిడ్ ఫామ్ ఇలా ఉంటుంది. స్ట్రింకేజ్ అంటే ఏంటి, దానిలో ఎంత స్ట్రింకేజ్ అంటే ఎంత వాల్యూమ్ రిడ్యూస్ అవుతుంది అనేది ఇక్కడ చూపిస్తూ ఉంటుంది. సో దీన్ని బట్టి నేను రేజర్ యొక్క డిజైన్ని క్యాలిక్యులేట్ రేజర్ డిజైన్ ఎలా ఉండాలో చూసుకుంటాను. నెక్స్ట్, volume, surface areas, castings and resins. There are relationship between all items and values that will help in designing a complete mold and controls progressive solidification and influences direction solidification to produce castings with minimum porosity and shrinkage defects. అంటే ఏంటి, ఈ వాల్యూమ్స్, సర్ఫేస్ ఏరియాస్ ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసిన తర్వాత మనం రైజర్ యొక్క డిజైన్ మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే దాన్ని బట్టి ఏంటంటే మనకి పోరోసిటీ, శ్రింకేజ్ ఎలిమెంట్స్ తగ్గుతాయి. దిస్ ఈజ్ ఎన్ష్యూరింగ్ దట్ ద రైజర్స్ ఆర్ లాస్ట్ టు సొలిడిఫై. అంటే చివరి సొలిడిఫై అయ్యే పార్ట్ కానీ మిగిలిపోయేది కానీ రైజర్లోనే, కాబట్టి దీనన్నీ మనం క్యాలిక్యులేట్ చేసుకుంటాం. నెక్స్ట్ 4 పాయింట్స్ అబౌట్ ద రైజర్ క్యాస్టింగ్ రిలేషన్షిప్. క్యాస్టింగ్కి రైజర్కి రిలేషన్షిప్కి 4 పాయింట్స్. ఫస్ట్, రైజర్స్ ఆర్ అటాచ్డ్ టు ద హెవియెస్ట్ సెక్షన్స్ ఆఫ్ ది క్యాస్టింగ్. ఇది పెద్ద క్యాస్టింగ్ సెక్షన్స్కి రైజర్స్ అటాచ్ చేస్తాం. సెకండ్ పాయింట్, రైజర్స్ ఆర్ ద లాస్ట్ టు సొలిడిఫై. అంటే చివరి సొలిడిఫై అయ్యేది రైజర్సే. A casting that has more than one heavy section requires at least one riser per heavy section. అంటే ఎక్కువ హెవీ సెక్షన్స్ ఉంటే కంపల్సరీ ఒక రైజర్ కావాలి ప్రతిదానికి. అకేషనల్లీ ద థర్మల్ gradient is modified at the mold metal interface by the introduction of chill that can be better conduct the heat away from the casting and allow the solidification time for that section. చిల్ అంటే ఏంటంటే అందులో వాడే టోనర్ అనమాట, అది ఒక రకమైన టోనరు. అందులో చిన్న పౌచ్ లాగా వాడితే ఏంటంటే దాని యొక్క థర్మల్ గ్రేడియంట్ అంటే మనం పోసిన పోరింగ్ మెటల్ యొక్క థర్మల్ గ్రేడియంట్ని మెయింటైన్ చేస్తూ ఉంటుంది. అంటే థర్మల్ టెంపరేచర్ని రెడ్యూస్ కాకుండా చూస్తూ ఉంటుంది. దాన్ని కూడా రైజర్లో వాడుతూ ఉంటాం. సో దిస్ ఈస్ ద డయాగ్రామ్ విచ్ షోస్ ద రైజర్ రిలేషన్షిప్ని చూసే డయాగ్రామ్ ఇది. సో ఈరోజు వచ్చేసరికి ఇంతతో అయిపోయింది క్లాసు. కాకపోతే ఈరోజు వచ్చేసరికి మళ్ళీ మొత్తం ఒకసారి పైనుంచి చెప్తా ఉంటాను, ఇది పంపిస్తాను, ఈ పీపీటీ చూసుకో. నెక్స్ట్, గేటింగ్ సిస్టంలో మొత్తం గేటింగ్ సిస్టమ్ యొక్క డిజైన్ అని కనుక నేను క్వశ్చన్ అడిగితే గేటింగ్ సిస్టమ్ ఇది రాసి మొత్తం వీటి యొక్క డిజైన్స్ గురించి నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తావు. పోరింగ్ కప్ యొక్క డిజైన్ చెప్పాను, స్క్రూ యొక్క డిజైన్ చెప్పాను, స్క్రూ బేస్, రన్నర్, గేట్స్ ఎలా డిజైన్ చేయాలి, కాస్టింగ్ ఎలా డిజైన్ చేయాలి, రైజర్ ఎలా డిజైన్ చేయాలి. సో ఇవన్నీ ఎలా డిజైన్ చేయాలి అనేది పాయింట్ టు పాయింట్ అక్కడ గేటింగ్ సిస్టంలో ఉన్నాయి. సో ఇదన్నిటిని డిజైన్స్ నువ్వు రాస్తే సో గేటింగ్ సిస్టమ్ యొక్క డిజైన్ అనేది సరిపోతుంది. కొన్నిసార్లు ఏంటంటే డైరెక్ట్గా ఓన్లీ రైజర్ డిజైన్, ఓన్లీ నార్మల్గా గేటింగ్ సిస్టమ్ దేని మీద డిజైన్ అయి ఉంటుంది, లేకపోతే రన్నర్ యొక్క డిజైన్ సింపుల్గా ఒకటి రెండు అడుగుతూ ఉంటారు. సో దాన్ని బేస్ చేసుకొని వాటి డిజైన్స్ నువ్వు రాయాల్సి వస్తావు. రైట్, ఈ పీపీటీ మొత్తం క్లియర్గా ఒకసారి చూస్తే you will know the design clearly. ఇది సెకండ్ యూనిట్ నాన్న గేటింగ్ డిజైన్ అనేది. గేటింగ్ రైజర్ చూసాం. ఇంకా నెక్స్ట్ టాపిక్ ఇంకా నెక్స్ట్ నేను చెప్పబోయే టాపిక్ అంతా ఫర్నెసెస్ మీద ఉంటుంది. కాబట్టి ఈ టాపిక్ వరకు సపరేట్ చేశాను. ఒకసారి మీ సిలబస్ చూస్తాను, సిలబస్ చూడండి నన్ను.
సో సెకండ్ యూనిట్లో ఫస్ట్ టాపిక్ వచ్చేసరికి ప్రిన్సిపల్స్ ఆఫ్ గేటింగ్ రేషియో అండ్ డిజైన్ ఆఫ్ గేటింగ్ సిస్టము. నెక్స్ట్ రైజర్స్, టైప్స్, ఫంక్షన్స్ అండ్ డిజైన్ డిజైన్ కన్సిడరేషన్స్. రైజర్స్లో కూడా టైప్స్ ఉన్నాయి. టైప్స్ స్లైడ్ నేను ఈసారి చెప్తాను. రైజర్స్లో టైప్స్ ఉన్నాయి. టాప్ రైజరు, బాటమ్ రైజర్ అని 2 టైప్స్ ఉన్నాయి. తర్వాత మెథడ్స్ ఆఫ్ మెల్టింగ్ అండ్ టైప్స్ ఆఫ్ ఫర్నేసెస్. ఇక్కడ నుంచి మెథడ్స్ ఆఫ్ మెల్టింగ్, టైప్స్ ఆఫ్ ఫర్నేసెస్, ఇది డిఫరెంట్ టాపిక్. ఫర్నేసెస్లో నీకు కుపెల్లా, ఎలక్ట్రిక్ ఆర్క్, రెసిస్టెన్స్ అండ్ ఇండక్షన్ ఫర్నేస్ ఇవన్నీ ఉన్నాయి. ఇది ఈ ఫర్నేసెస్ నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. ఉండండి. ఈ రోజుకి క్లాస్ ఇంతేనమ్మా. ఈ పీపీటీ పంపిస్తాను, ఒకసారి చదువుకోయి.